నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి. హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం. అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికి సర్కారు భవనాల్లోకి. మార్చి 31 నుంచి ప్రైవేట్లో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులు ఉండవు. 60 ప్రభుత్వ విభాగాలు 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దెకుంటున్నట్టు తేలిన లెక్క. వీటి అద్దెల కోసం ఏడాదికి రూపాయలు 800 కోట్లు, 12 ఏళ్లలో రూపాయలు 9,600 కోట్ల చెల్లింపులు. ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనంలోకి వెళ్ళిన 100 కోట్లు మిగిలేవి. అసలు ప్రభుత్వ స్థలాలేమో అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఎవడెవడో కబ్జాలు చేస్తున్నాడు. లీడర్లు కబ్జాలు చేసుకొని అంగరంగ వైభవంగా వాళ్ళ బిల్డింగ్లు కట్టుకొని ఉంటారు వాళ్ళు. కొంతమంది అయితే బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ స్థలాలలో. అట్లాంటిది ప్రభుత్వ స్థలాలేమో ఎవరినో కబ్జాలకు వదిలేసి అధికారులు మరి ప్రభుత్వ కార్యాలయాలు ఉండే భవనాలకు మాత్రం రెంట్లు కట్టడం ఏంది? తెలంగాణ రాష్ట్రం బడ్జెట్కు ఇంత లోపమే కదా అది. ఇప్పుడు ఏ భవనం చూసుకున్నా లక్షల్లో ఉంటుంది రెంటు, 100% లక్షల్లో ఉంటుంది. 800 కోట్లు ప్రతి సంవత్సరం అంటే అంత ఆషామాషి విషయం కాదు కదా. ఎన్నో సంక్షేమ పనులు చేసుకోవచ్చు, దీనివల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రతి నెల కట్టే అద్దె నుంచి ఒక కోరుకు రోడే కంప్లీట్ అయిపోతుంది. ఈ లెక్క పడుతుంది చూసుకుంటే. ప్రతి నెల వాళ్ళ అద్దె కట్టే పనులతోటి ఎన్నో ఊర్ల రోడ్లకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికల్లా ఏ స్కూల్ రిపేరింగ్ అయిపోతుండే. అట్లాంటిది ఇప్పుడు సొంత భవనాలను పెట్టుకొని ప్రైవేట్ భవనాలను కూడా రెంట్ కట్టాల్సిన కర్మ ఏం పట్టుకున్నది? ఆల్రెడీ ఏపీ తెలంగాణ రెండు విడిపోయిన రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యాలయ భవనాలు ఏవైతున్నాయో ఆ భవనాలన్నీ కూడా ఖాళీగానే వదిలేసారు. అట్లా ఎందుకు వదిలేసారు మరి? అవి ఆ నల్లుండి ఉంటే ఈరోజు ఈ 800 కోట్ల బడ్జెట్ మిగిలిపోతున్నాయి కదా మనకు. ప్రతి సంవత్సరం 800 కోట్లు అంటే ఇంచుమించు 9,600 కోట్లు అంట ఈ 12 సంవత్సరాల్లో. ఆ భవనాలను అట్లనే ఎందుకు వదిలేసారు మరి? ఒకవేళ భవనాలు పాడైపోయి ఉంటే కొత్త కట్టాల్సింది కదా. ఈ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టినట్టే కదా ఇది. ప్రతి సంవత్సరం 800 కోట్లు అంటే ఇప్పుడు ఏదో రకంగా బడ్జెట్ మిగిలించాలి అనుకుంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఆ సొమ్ము ఆపాలనుకుంటే, మిగిలించాలి అనుకుంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము అన్ని పైసలతోటి 800 కోట్లతో సొంత భవనాలు కట్టుకుంటుంటే మనం ₹1 కోటి భవనం కనుక్కుంటే కూడా 800 భవనాలు కంప్లీట్ అయిపోతున్నాయి కదా ప్రతి సంవత్సరము. అట్లా చేసుకోకుండా ఈ రెంట్లు కట్టే పరిస్థితి ఏమున్నది? అనేక రకాల ప్రభుత్వ స్థలాలు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఎవడెవడు కబ్జాలు చేసుకొని నేస్తున్నారు. వాటిని కాపాడాలి. వాటిని కాపాడి అవసరమైతే ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవనాలు కట్టాలి అక్కడ. అది కట్టకుండా మెయిన్ సిటీలల్లో, టౌన్లల్లో, మండలాలల్లో ప్రభుత్వ స్థలాలు మొత్తము కబ్జాలకు గురవుతున్నాయి. ఎందుకు? ఖాళీ వదిలేయడం వల్ల. ప్రభుత్వ స్థలాలేమో ఖాళీ వదిలేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రెంట్ కొనడం వల్ల ఈ ప్రభుత్వ ఖజానా గండి కొట్టినట్టే. ఇది మారాలి. దీని అవసరం ఏమున్నది? ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మారాల్సింది. అసలు 12 ఏళ్ల కిందనే మారాల్సింది పరిస్థితి, ఇప్పుడు కాదు. నయం ఇప్పటికైనా ఎవరికో సోయి వచ్చింది కాబట్టి ఇంకా ఆ పని ఏదో కార్యాచరణ పెట్టుకున్నారు. ఇది ప్రతి సంవత్సరం 800 కోట్లు అంటే ఇప్పటికల్లా కొన్ని ఊర్లో రోడ్లే కంప్లీట్ అయిపోతుండే. వీడు సలహాలు ఇచ్చినోడు సలహాలు ఏలో మరి ముఖ్యమంత్రులకు ఏందో మరి. ఇట్లా అనేక రకాలుగా ఇట్లా అన్యాక్రాంతం అయిపోతున్నాయి పైసలు మొత్తం కూడా. ప్రభుత్వము కరెక్ట్గా ఆలోచన చేసి విధి విధానాలను తీసుకుని ఉంటే ఈరోజు ఆ 9,600 కోట్లు అంటే ఇంచుమించు 10,000 కోట్ల బడ్జెట్ మొత్తం మిగిలిపోతుండే. అంటే ప్రతి సంవత్సరము ఆ రైతు బంధు లేకపోతే ఇంకో సంక్షేమ కార్యక్రమానికి ఉపయోగించుకుంటూ అయిపోతుండే. నేను ఇప్పటికైనా సోయి వచ్చింది. చూడండి, ప్రైవేట్ భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీస్ స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్నట్లు పలు శాఖల అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాలకు కేటాయించేందుకు ఎన్ని భవనాలు కావాలి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చు అనే వివరాలను పూర్తి రెక్కలతో తేల్చారు. ఆయా వివరాలను బుధవారం అన్ని శాఖల ముఖ్యాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆయనకు నివేదించారు. దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో దాదాపు 60కి పైగా ప్రభుత్వ విభాగాల కార్యాలయాల అద్దెల్లో భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ మేరకు 4.39 లక్షల చదరపు అడుగుల మేర స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. ఈ భవనాల అద్దె కోసమే ఏడాదికి ₹800 కోట్ల చొప్పున చెల్లిస్తుండడం గమనార్హం. వీటిలో ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు కలిపి
450 కోట్ల కార్పొరేషన్లు ఇతర కార్యాలయాలు కలిపి 350 కోట్లు చెప్పున చెల్లిస్తున్నట్లు తాజాగా అధికారులు తేల్చారు. అంటే ఈ లెక్క 12 ఏళ్ల రూపాయలు 9,600 కోట్లు అన్నమాట. అంటే నెలకు రూపాయలు 67 కోట్ల చొప్పున భవనాలకి అద్దెలు చెల్లిస్తూ ఉన్నారు. నెలకు 67 కోట్లు, సంవత్సరంకు 800 కోట్లు, 12 సంవత్సరాల కాబట్టి 9,600 కోట్లు. ఇన్ని పైసలు ఇప్పటికీ వృధా అయిపోయినాయి. ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని ఆ వృధా చేయకుండా ఇక తరలిస్తారు చూడు, జర నయం అది. లేకపోతే ఇప్పుడు కూడా ఇంకా అవి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల జేబులకి పోతుండే. చూద్దాం మరో వార్త. తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం, ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గతేడాది 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ. టీజీఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు, పండగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యులు టికెట్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెంచే వసూలు. సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర వాసులకు చాలా పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రాంత ప్రజలకు సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ. దాన్ని చాలా అంగరంగ వైభవంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ పండుగకి. అట్లాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే పలు జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు ఆంధ్ర వాళ్ళు కూడా పని చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళడం కోసము కొన్ని ప్రైవేట్ బస్సులను, కొన్ని బస్సులను పెంచాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ మన టీజీఆర్టీసీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పండుగకి ఆంధ్రాకి వెళ్ళడం కోసము ఆంధ్ర ప్రభుత్వం ఏమో 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే మన టీజీఆర్టీసీ ఏమో 6,400 బస్సులు. చూడండి, 6,431 బస్సులు, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓన్లీ సంక్రాంతి కోసమే. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కోరింది మనల్ని. ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తానే చూడాల్సి ఉంది ఇంకా. కానీ ఈ పండుగ సమయంలో ఎట్లాగో జనాలు రద్దీగా వెళ్తారు కదా అని చెప్పేసి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు 3 నుంచి 4 రెట్లు టికెట్ రేట్లు పెంచి పైసలు వసూలు చేస్తారంట. దాన్ని మార్చాలి. అట్లాంటి వాడిని పట్టుకొని మొత్తం అని మన సంస్థని తీసి పడేసేయాలి. మన సంస్థను అసలు ట్రావెల్స్కి నువ్వు ఎలిజిబుల్ కాదని చెప్పేసి తీసి పడేయాలి. ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా నడిపినట్టే, రెగ్యులర్గా ఉన్నట్టే నీకు ఈ రెగ్యులర్గా ఎంత దూరం అది ఈరోజు కూడా గంతే దూరం ఉంటుంది సంక్రాంతి టైంలో కూడా. మరి నువ్వు కొత్తగా మళ్ళీ 3 నుంచి 4 రెట్ల బస్సులు ఛార్జీలు పెంచిన అవసరం ఏమున్నది? అట్లా పెంచటోని ఇమీడియట్గా అవన్నీ రద్దు చేసేసేయాలి ఆ ట్రావెల్ సంస్థలు. ఎలిజిబిలిటీ లేకుండా చేసి పడేసేయాలి. అట్లయితే చక్కగా అవుతారు. జనాలకు ఇబ్బంది కాకుండా జనాలకు అని ఏదో రకంగా జనాల నుంచి వసూలు చేసే పని పెట్టుకుంటారు తప్ప జనాలకు మేలు చేసే పని ఇవ్వడం చేస్తాడా? ఈ ట్రావెల్ సంస్థలు కూడా ఎన్నో రోజుల నుంచి జనాల మీద ఆధారపడి నడుస్తూనే ఉంటాయి, మంచి లాభాల్లోనే ఉంటాయి. అయినా కూడా మళ్ళీ పండుగలను సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేయడం అది సరైన పద్ధతి కాదు. అది మార్చుకోవాలి. గవర్నమెంట్లు కూడా దానిపైన శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు ఏపీలోనే పెద్ద పండుగ యాక్చువల్గా సంక్రాంతి అంటే. సంక్రాంతి దేశమంతా జరుపుకున్న, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జరుపుకున్న, ఏపీలో ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో జరుపుకుంటారు ఆ పండుగని. అట్లాంటిది ఏపీ ప్రభుత్వం ఏమో 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే మన టీజీఎస్ఆర్టీసీ ఏమో 6,413 బస్సులు, చూడండి 6,431 బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నది. అంటే జనాలకు వెసులుబాటు కల్పిస్తున్నది. ఈ ప్రైవేట్ సంస్థలు ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని కొంచెం లిమిట్స్లలో నడిపిస్తే మంచిది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందిన వారు సొంతూళ్లకు వెళ్లడమే ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా 2 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలు ప్రతిసారి పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సుల సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సుల భారం పడింది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దానివల్ల ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల భారం పెరిగే అవకాశం ఉన్నది. అక్కడ బస్సులు తగ్గి ఇక్కడ బస్సులు పెంచుకునేసరికి ఇంకొంచెం రకంగా ఈ మగవాళ్ళు తిరిగేటట్టు ఉంటే దానికి ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఏదేమున్నా లేడీస్కి మాత్రం ఫ్రీ కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి భారమే అనుకోవచ్చు. అది ఎవరు చేసింది? ప్రభుత్వం చేసింది. చూద్దాం మరో వార్త. కేటీఆర్ వరంగల్కు మళ్ళీ వస్తే చెప్పులతో కొడతాం,
ఆయన్ను బ్రోకర్ లఫూట్ అనలేమా? రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం మంత్రి పొన్నం. కేటీఆర్ బట్టలు తీసి కొడతాం, రేవంత్ ఎదుట మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్వి బల్బు మాటలు. ఎంపీ అనిల్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, సంపత్ కుమార్ విమర్శలు. ఈ మాటలు అన్నది ఎవరెవరు అంటే నేను చెప్తా క్లియర్గా వినండి. ఇగో ఏమంటారు, కేటీఆర్ మళ్ళోసారి వరంగల్కి వస్తే చెప్పుతో కొడతామంటారు. ఎవరంటారు ఆ మాట? ఇగో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మళ్ళీ ఇంకెవరంటారు? ఇగో మంత్రి పొన్నం గారు. తర్వాత ఏమంటారు? ఇగో ఎంపీ అనిల్ కుమారు, విప్ ఆది శ్రీనివాసు, తర్వాత సంపత్ కుమార్. వీళ్ళందరూ కలిసి ఏమంటారు, కేటీఆర్ వరంగల్కు వస్తే వివరంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతాడు కొడతామని మాట్లాడుతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రోజు తొండలు ఇడుస్తా అంటున్నారు కదా. ఎవరికి ఇడుస్తారు తొండలు? రాజేందర్ రెడ్డి గారికి ఇడుస్తున్నారా? పొన్నం గారికి ఇడుస్తున్నారా? ఈ ఎంపీ అనిల్ కుమార్ గారికి ఇడుస్తుర్రా? లేకపోతే విప్ ఆది శ్రీనివాస్ గారికి వినిపిస్తురా? లేకపోతే సంపత్ కుమార్ గారికి ఇడుస్తుర్రా? ఎవరికి ఇడుస్తున్నాడు మరి తొండలు? బట్టలు తీసి కొడతా అన్నాడు కదా, ఎవరికి ఇడిచి కొడతా అన్నాడు దీంట్లో? మరి మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయననేమో ప్రతిపక్ష నాయకుడిని బట్టలు తీసి కొడతా, తొండలు ఇడుస్తా అని మాట్లాడినప్పుడేమో మీరు అందరు ఎక్కడ పోతారు? ఈ శుద్ధపూసలు అందరు ఎక్కడ పోతారు? ఈరోజు కేటీఆర్ వచ్చి మీ విమర్శకు ప్రతి విమర్శ చేస్తున్నాడు. ఆయన మీ విమర్శకు ప్రతి విమర్శ చేస్తేనే ఈరోజు గింత నొప్పి అవుతున్నది మీకు. మరి ప్రతిపక్ష నాయకుడిని మీరు బట్టలు తీసి కొడతా, లావులా తొండలు ఇడుస్తామని మాట్లాడినప్పుడు అప్పుడు ఎడుకోరు ఈ శుద్ధపూసలంతా? ఇదే మనం చేసే సంసారం, పక్కోడు చేసే వ్యభిచారం అంటే ఇదే వైఖరి తప్పు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మీకు ఖచ్చితంగా చూపిస్తారు, 200% మీకు చూపిస్తారు. ఇప్పుడు కాదు, కేటీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం కాదు, మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. అది వీలైనంత తొందరగా చెప్తారు. వాళ్ళకు అవకాశం లేక కానీ, ఒకవేళ అవకాశం ఉండుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మీకు బుద్ధి చెప్పే అవకాశం ఉండే ఎక్కువ. బుద్ధి చెప్తామని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ, కాంగ్రెస్ మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. మీ టైం బాగుండి ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు కానీ, లేకపోతే చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడేమో ఈ శుద్ధపూసలు ఎవ్వరు మాట్లాడరు, నవ్వుతారు మంచిగా స్టేజ్ మీద ఉండి. ఈరోజు కేటీఆర్ గారు విమర్శలు చేయగానే కేటీఆర్ ఇంకోసారి వరంగల్కి వస్తే చెప్పుదలు కొడతాం. మరి మిమ్మల్ని కొట్టేటోళ్ళు ఎవరు కొట్టేటోళ్ళు లేకరా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు బరాబర్ కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే కూడా మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి. సంక్షేమం కరెక్ట్గా లేదు, డెవలప్మెంట్ కరెక్ట్గా లేదు, కానీ మైక్లం గంట మాట్లాడడం మాత్రం పొడుగు మాట్లాడుతున్నారు. లాభమా నష్టమా? ఈరోజు ఆలోచించండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి పైన ఏమో మీరు ఇష్టమైనట్టు మాట్లాడతారు. అప్పుడు ఎవరు విమర్శించిన వాళ్ళు ఎవ్వరు కూడా అప్పుడు ముందుకు రారు. అవును, మనం ఇట్లా అనొద్దు, మనం ప్రభుత్వం తరపున ఉన్నాం, మనం ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని. కానీ మీ విమర్శకు ప్రతి విమర్శ చేసేసరికి మాత్రం ఇట్లాంటి మాటలు బయటకు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అవే బల్బు మాటలు. బల్పున్నది కేటీఆర్ గారు కాదు, మీకు బల్పున్నది మీకు. అది మార్చుకోండి. అది మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పక్క బుద్ధి చెప్తారు. ఎదురు చూస్తున్నారు కూడా వాళ్ళు అవకాశం కోసం. చూడాలి. ఇక మరో వార్త చూసుకుందాం. మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లు త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం. భారత్ పైన ట్రంప్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారంట. సార్ ప్లీజు అని దిగజారాల్సిన కర్మ అయితే మోదీ గారికి పట్టలేదు. ఇది పక్క. సార్ ప్లీజ్ అని ఎట్లా ఉంటారు? మీకు రెస్పెక్ట్ ఇచ్చారు ఉంటారు. ఒకళ్ళు అంటే కూడా ఎట్లా ఉంటారు? మీకు రెస్పెక్ట్ ఇచ్చారు ఉంటారు. ట్రంప్కు రెస్పెక్ట్ ఇచ్చారు ఉంటారు. నువ్వు ట్రంప్ ఏదో తోపో తుర్మని కాదు, అమెరికా అధ్యక్షుని కాబట్టి మిమ్మల్ని సార్ అని ఉంటారు. అంతేగాని నువ్వు ట్రంప్ అనటోనివి 80 ఏళ్ళ ముసలోను ఉన్నావు కదా అని చెప్పేసి నేను సార్ ప్లీజ్ అనే కర్మ మోదీ గారికి పట్టుకోలేదు, భారత్కు పట్టుకోలేదు. ఈ మూర్ఖుని పనులు రోజు రోజుకి దిగజారిన పనులు ఎక్కువైపోతున్నాయి.
దిగజారిన పనులు ఎక్కువైపోయి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మోడీ గారు మన ఇంటికి పోయో ఇంకో దాని గురించో అని సార్ అనలే కదా. అంటే కూడా ఎందుకు అంటాడు? అమెరికా అధ్యక్షుడు కాబట్టి, అమెరికా నుంచి భారత్కు అనేక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నది కాబట్టి సార్ ప్లీజ్ అంటారు. అది మీకు ఇచ్చే రెస్పెక్టు. దానికి ఏదో నాకు సార్ ప్లీజ్ అన్నాడని చెప్పేసి ఏదో లొంగిపోయిండు లేకపోతే దిగజారిండు అని చెప్పేసి చెప్పినట్టు మాట్లాడితే ముసలోని వ్యాఖ్యలు రోజుకింత దిగజారిన వ్యాఖ్యలు ఎక్కువైపోతున్నాయి. వీనికి ఉన్నది నెక్స్ట్ అమెరికా ప్రజలందరూ కూడా వీళ్ళు చూపిస్తారు. వీనికి ఈరోజు ఏదో సార్ ప్లీజ్ అన్నాడంటే ఏదో లొంగిపోయి మొత్తం దిగజారిన మాట మాట్లాడుతున్నాడు, కాలు పట్టుకున్నా మాట్లాడుతున్నాడు వీడు. మోడీకి ఆ కర్మ పట్టుకోలేదు. నువ్వు కాకపోతే నీ అయ్యా పైసలు పెట్టి కొంటున్నాడు బాగా చెప్తా. ఏడు నుంచి అయినా కొంటారు. అమెరికా కాకపోతే జపాన్ నుంచి కొంటాడు. నీకంటే కూడా తోపు హెలికాప్టర్లు వాళ్ళు తయారు చేస్తారు. యుద్ధ విమానాలు నీకంటే యుద్ధ విమానాలు వాళ్ళు తయారు చేస్తారు. అమెరికా కంటే కూడా తోపు యుద్ధ విమానాలు జపాన్ తయారు చేస్తుంది. అక్కడ నుంచి కొంటారు. నువ్వేంది పోవచ్చు? ఈ మాట మోదీ గారి వారికి వెళ్ళిందంటే వీరు పని చేస్తాడు. అంత ఈజీగా వదిలేడు మోదీ గారు కూడా ఇంత ఈజీగా వదిలేరు. ట్రంప్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను ఆయన దాకా వెళ్ళిందంటే చేశాడు మీ పని కూడా. ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల మీకు నాకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే ఒక ఉద్దేశంతో అన్నిటికీ సహకరిస్తే సార్ ప్లీజ్ అన్నారు, ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటా దేశ అధ్యక్షుడు ఏం చేస్తున్నా అర్థమైతలేదు. మోదీ గారు కూడా దీనిపైన స్పందించాలి. ఆయన దాకా వెళ్ళింది అంటే వెంటనే దీనిపైన స్పందించాలి, బుద్ధి స్టార్ట్ చేయాలి వానికి. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరు. రష్యా, చైనా భయపడేది ఒక్క అమెరికాకే. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమయ్యే ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా. అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించిన మూర్ఖంగా వివరించింది ట్రంప్. గ్రీన్లాండ్ అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరోప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు కౌంటర్. నాకు నోబెల్ బహుమతిని కూడా నిరాకరించింది రష్యా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. చూడండి, నేను ఒంటి చేతితో ఇప్పటికే 8 యుద్ధాలు ఆపినా, నాకు అసలు నోబెల్ రావాల్సింది, నోబెల్ను కూడా నార్వే ఆపేసింది, నిరాకరించింది నోబెల్ వేయనీకి అని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నువ్వు 8 యుద్ధాలు ఆపొచ్చు, ఇంకోటి ఆపొచ్చు, కానీ పక్క దేశాలకు కట్టె పెడతానే ఉంటావు. ఎప్పటికీ కొట్లాట పెట్టేది నువ్వే, ఆపేది నువ్వే. అందుకే నీకు నోబెల్ కానీ ఇంకోటి కానీ ఇంకా గుర్తింపు అనేది వస్తలేదు. ఒంటి చేతితో ఆపినావా, 2 చేతులతో ఆపినా కూడా ఫలితం లేదు. ఎందుకంటే నీ పైన నువ్వు చేపించే ప్రేమ కరెక్ట్ ప్రేమ కాదు. అది కట్టె పెడుతున్నది నువ్వే, కొట్లాట ఆపుతున్నది నువ్వే. కాబట్టి నిన్నెందుకు గుర్తిస్తారు? ఇంకా భారత్ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కారు. అమెరికా విదేశాంగ శాఖ, పెంటగాన్ అధికారులు పదే ఈమెయిల్లు, ఫోన్లు, ప్రత్యేక భేటీలు. అమెరికా ప్రభుత్వ పత్రాల ద్వారా తాజాగా వెలుగులోకి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పైరవి 6 సంస్థలతో ₹కోట్ల డీల్ అంట. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ పైన విరుచుకుపడుతున్నప్పుడు భారత్ను ఆపండి సార్ ప్లీజ్ అని చెప్పేసి పాకిస్తాన్ అమెరికా కోరిందంట. వాళ్ళు కోరుతారు, ఎందుకంటే వాళ్ళు దిగజారిన రాజకీయం చేస్తారు. కానీ భారత్కి అయితే ఆ కర్మ పట్టుకోలేదు. మిమ్మల్ని సార్ ప్లీజ్ అనే కర్మ అయితే భారత్కు పట్టుకోలేదు. ఎందుకంటే మీకు కాకపోతే మీ అయ్యా మాకు ఇంకా వేరే దేశాలు ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. మీరు చైనాకి సపోర్ట్ చేసిన రోజు కూడా మాకు జపాన్ సపోర్ట్ చేసింది. మీరు చైనాకి సపోర్ట్ చేసిన రోజు కూడా మాకు జపాన్ సపోర్ట్ చేసింది. మిమ్మల్ని మాత్రం సార్ ప్లీజ్ అనే కర్మ అయితే భారత్కు పట్టుకోలేదు. మీకు పాకిస్తాన్ అంటుండొచ్చు, చైనా అంటుండొచ్చు, రష్యా అంటుండొచ్చు, ఏదైనా అంటుండొచ్చు, కానీ భారత్కి అయితే ఆ కర్మ అయితే పట్టుకోలేదు. అవసరమైతే మీతో ద్వైపాక్షిక ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకుంటుంది, కానీ మీ దగ్గర మోకరెళ్ళే పరిస్థితి అయితే భారత్కు ఉండదు. అది ట్రంప్ గారు తెలుసుకోవాలి.